మంచికి రోజులు లేవు అంటారు, నిజాయితీకి కాలం కాదు అంటారు. సంజు శాంసన్ పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. కరెక్ట్గా 3 మ్యాచ్ల ముందల వరుసగా 3 మ్యాచ్లు వరల్డ్ కప్లో హై ప్రెషర్ గేమ్లో ఆడి గెలిపించాడు. ఏమైపోయిందా? ఇదేనా మీరు ఒక వరల్డ్ కప్ విన్నింగ్ ఇచ్చిన మన ఒక ప్లేయర్కి ఇచ్చే రెస్పెక్ట్? జింబాబ్వే సిరీస్లో సంజు శాంసన్ తీశారు. నాకు అర్థం కాల యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజు శాంసన్ని తీసేయడం ఏంట్రా? తెలివి బుర్ర ఏమన్నా బుర్రలో ఉందా ఇంకెక్కడైనా ఉందా అని. మీలో మాట మాట్లాడితే సంజు శాంసన్ మంచితనమే వీళ్ళకి చేతకాంతనంలా కనపడుతుంది. సంజు శాంసన్ రెబల్ అవుతుంది తప్ప వీళ్ళకి బుద్ధి రాదేమనిపిస్తుంది. సంజు శాంసన్ ఏం తప్పు చేశాడు? వరల్డ్ కప్ మొత్తం ఫెయిల్ అయ్యాడుగా. మరి అభిషేక్ శర్మ తనని కూడా తీసేయచ్చు కదా. అభిషేక్ శర్మ అతను బొంగేం కాదు. మంచికి మంచితనం లేదు భయ్యా. మీరు కూడా మంచిగా ఉండాలని ట్రై చేయమాకండి. ఎందుకంటే మీరు మంచిగా ఉంటే మిమ్మల్ని తొక్కేస్తారు. మీరు రాడ్డులా ఉంటేనే రాడ్డు రంబోలా అవుతుంది అవతలడికి. అర్థమైంది కదా? సంజు శాంసన్, వీఆర్ బ్యాక్ ఆఫ్ యూ, వీఆర్ సపోర్టింగ్ యూ, విల్ బీ విత్ యూ. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఇండియా మొత్తం నీ వెనకలుంది బ్రో. బొకడాలో ఒక గంభీర్ లాంటోడో, లేదంటే ఒక శ్రేయస్ లాంటోడో, లేదంటే ఒక అజిత్ అగర్కర్ లాంటోడో బొకడాగాళ్ళు లేకపోతే మాత్రాన పెద్ద ఏం ఫరక్ పడదు. ఇండియా మొత్తం నీ వెనకలుంది. వాళ్ళు ఒక దేశ ద్రోహులుతో సమానంలా కనపడతారు. ఇప్పుడు నాకు అంత కోపం వస్తుంది యాక్చువల్లీ. వరల్డ్ కప్ గెలిపించిన తీసేయడం ఏంటి భయ్య? గలీజ్ కాకపోతే. హార్డ్ లక్ కూడా కాదు, దరిద్రం అంతే.